ప్రాచీన భారతదేశ చరిత్రలో గొప్ప రాజులు ఎవరని హై స్కూల్ చదువుతున్న పిల్లల్ని అడిగి చూడండి. అక్బర్, షాజహాన్ అంటారు. ఇంకో పాతవారు ఎవరంటే చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, అశోకుడు అంటారు. మహా అయితే శ్రీహర్షుడు అంటారు. అందరూ ఉత్తర భారతదేశం వారే. ఇంత చేసి మనం స్వర్ణయుగంగా చదువుకొని గుప్త సామ్రాజ్యం బీహార్ కాక ఇప్పటి భారతదేశంలో ఇంకొన్ని రాష్ట్రాలను మించి ఉండవు. ఆ స్వర్గయుగపు ఛాయలు ఇప్పటికి కూడా కనిపించదు. దాదాపు దక్షిణ భారతదేశం అంతా, ఇంకా ఒరిస్సా, బెంగాల్, బంగ్లాదేశ్, బర్మా, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, లావోస్, శ్రీలంక, మల్టీవుల్, అండమాన్ నికోబార్ దీవులు, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఈ ప్రాంతాలన్నిటినీ జయించి ఏకఛత్రాధిపత్యంగా పాలించిన భారతీయ చక్రవర్తి ఎవరు అని అడిగి చూడండి, తెల్లమొహం వేస్తారు. భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి సర్వసహాధిపతిగా ఏలిన మహాచక్రవర్తి రాజేంద్ర చోళుడు. అదివిరి భయంకరుడైన రాజరాజ చోళుని కొడుకు. తెలుగులో అధికావ్యాన్ని రచింపజేసిన వెంగి చాళుక్య ప్రభు రాజరాజ నరేంద్రునికి స్వయాన మేనమామ, తన కుమార్తెనిచ్చిన మామగారు. తంజాపూర్ రాజధాని పరిపాలించిన రాజరాజ చోళుని పెద్ద కొడుకుగా యువరాజుగా ఉన్నప్పుడే అనేక యుద్ధాలు చేసి తండ్రిని మించిన కొడుకని ప్రజల మెప్పు పొంది రాజై కర్ణాటక, కేరళ, కోస్తా, ఆంధ్ర, వరిసాల మీదుగా గంగా నది తీరం వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి గంగా జలాన్ని పాత్రలతో నింపి తంజాపూర్కు తీసుకొని వచ్చి గంగకొండ చోళన్, గంగ కైగొన్న చోళుడు అన్న బిరుదు పొందాడు. తూర్పు ఆసియా దేశాలైన థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, రాజ్యాలను జయించి తన సొంత రాజులుగా చేసుకుని కప్పం వసూలు చేశాడు. 11వ శతాబ్దంలో యావత్ ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యం చోళులదే. ప్రపంచంలో అతి పెద్దదైన నౌకాసేన రాజేంద్ర చోళునిదే. శ్రీలంక మొదలుకొని నేటి ఇండోనేషియా వరకు ఉన్న అన్ని ద్వీప దేశాలను జయించి అక్కడ చోళుల పతాకాన్ని ఎగురవేశాడు. హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో తిరిగి ఏ వ్యాపార నౌక అయినా ఆ రోజుల్లో చోళ రాజ్యానికి కప్పం కట్టవలసిందే. తమిళనాడులోని నాగపట్నం ప్రపంచంలో అతిపెద్ద ఓడరేవుగా ఉండేది. దేశంలో రెవెన్యూ రికార్డులను తయారు చేయడానికి అయ్యాడు రాజేంద్ర చోళుడు. చోళ రాజ్యంలోని ప్రతి చదరపు సెంటీమీటర్కు భూమి కూడా కొలిచి రికార్డు చేయబడి ఉండేదని ప్రతీత. కుల మత ప్రసక్తి లేకుండా ఒకరినొకరు ఇష్టపడిన యువకులు ఎవరైనా తన రాజ్యంలోనే స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చని శాసనం చేసిన సంస్కృత మైలు కొలిది వ్యాసార్థం కల చెరువులను త్రవ్వించి దేశాన్ని సుభిక్షంగా చేసిన నేత. పెరుగుతున్న రాజ్య గౌరవానికి తగ్గట్టు గంగైకొండ చోళపురం అన్న పేరుతో ఒక కొత్త రాజధానిని నిర్మించి భవిష్యదర్శి. అయితే మన పాఠశాలల చరిత్ర పుస్తకాలలో ఈ చక్రవర్తి ప్రసక్తి ఉండదు. ఒకవేళ ఉన్న మొక్కబడిగా 1-2 పేరాలు ఉంటాయి. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాలన్నీ ఆంగ్లేయుల్లో ఉత్తర భారతీయ చరిత్రకారులు లేకుండా బెంగాలీ మార్కెస్ట్లో రాసేవారే. దక్షిణ భారత రాజులు వారి గొప్ప చరిత్ర సంస్కృతి ఈ చరిత్రకారుల కంటికి ఆనదు. వారికి కనిపించేదల్లా గుప్తులు, మేఘాలయాలు, రాజపుత్రులు, తైమూరు, గజని, గోరి మొహమ్మద్ వంటి ఇతర విదేశీ దోపిడీదారులు మాత్రమే.